దేవుని వాక్యాన్ని విందాము. ఆదికాండము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. మరి ప్రతి వారము ఒక్కొక్క స్త్రీ గురించి నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఈ దినమును కూడా ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆవిడ పేరు దీనా. దీనా అనగా సౌందర్యము కలది అని అర్థం. దీనా అంటే ఏంటి? సౌందర్యము కలది అని అర్థం. అయితే ఈ దీనా ఎవరు కుమార్తె అంటే యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తె. మరి యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు యాకోబు. ఏశావు యాకోబులు ఇస్సాకు కుమారులు. అయితే ఈ యాకోబుకు మరి అన్నను మోసం చేయటం, తర్వాత తన మేనమామైన లాబాను యొద్దకు వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఆ లాబాను కుమార్తెలను యాకోబు వివాహం చేసుకున్నాడు. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. అలాగే వాళ్ళు దాసీలను కూడా మరి ఆనాడు ఆ సాంప్రదాయ ప్రకారము వారితో పాటు దాసీలను కూడా చేసుకోవడం జరిగింది. ఇలాగా 4 భార్యలు అతను కలిగి ఉన్నాడు. అయితే వారిలో పెద్ద భార్య పేరు లేయా. ఆమెకు ఒక కుమార్తె, ఆమె పేరే దీనా. అయితే యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. మరి ఈ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. కానీ ఈ దీనా గురించి పరిశుద్ధ గ్రంథములో ఒక అధ్యాయములో దీనా గురించి రాయబడి ఉన్నది. మరలా ఎక్కడ ఈవిడ ప్రస్తావన లేదు. 34వ అధ్యాయములో మనం చూసినట్లయితే మొదటి వచనములో, 34వ అధ్యాయం మొదటి వచనములో లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. మరి 12 మంది కుమారులు. అయితే ఏకైక ఒకే ఒక కుమార్తె. అందులో ఈవిడే చాలా అందగత్తె అంట. చాలా అందగత్తె. దానికి తోడు ఈవిడే ఒక్కటే కుమార్తె. 12 మంది మగపిల్లలు, ఒకటే కుమార్తె. అయితే తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ గారాబం చేసి ఉండొచ్చు. మన లోకానుసారంగా మనం ఆలోచిస్తే కుమార్తె కానీ కుమారుడు కానీ ఒక్కరే ఉంటే తల్లిదండ్రులు చాలా గారాబం చేస్తారు. ఒకవేళ అలాంటి కుమార్తె ఈ దీనా అవ్వచ్చు. ఎందుకనంటే ఈ దీనా గురించి చాలా విషయాలు మరి యవనస్తులు కానీ స్త్రీలైనటువంటి వారు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఈ 34వ అధ్యాయం మొదటి వచనములో ఈ దీనా చాలా అందంగా ఉంది. అంటే ఎలా అందంగా ఉందని మనం చెప్పగలము అంటే ఆమె పేరులో ఉన్న అర్థమే అందమైనది, సౌందర్యము కలిగింది. కనుక ఈ దీనా ఎవరిని చూడటానికి వెళ్ళింది అంటే ఆ దేశంలో కుమార్తెలను చూడవెళ్ళింది అని రాయబడి ఉంది. యాకోబు తన మామ యొద్ద నుండి బయలుదేరి తన భార్యలను, పిల్లలను, తన పశువులను, తను కలిగిన ఆస్తినంతా తీసుకొని మరి కనాను దేశము బేతేలుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. తన తండ్రి దేశము,
తన పితరుల దేశం, తన పితరులకు దేవుడు స్వాస్యముగా ఇచ్చిన దేశం కనాను దేశానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో షెకెము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ బస చేసినట్లుగా దేవుని వాక్యములు చూస్తున్నాం. అయితే అక్కడ రోజు ఆ దినాలలో అతడు అక్కడ బస చేశాడు, అక్కడ ఉన్నాడు. అయితే తన కుమార్తె తన యొక్క స్నేహితురాండ్రతో కలిసి ఆ దేశములో ఉన్న కుమార్తెలను చూడవెళ్ళిందంట. అంటే ఆడవాళ్ళను చూడాల్సిన పని ఏమిటి? ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఇంత అందంగా ఉన్నాను, ఈ దేశములో ఆడవాళ్ళు నాకన్నా అందంగా ఉన్నారా లేదా నాకన్నా అందంగా లేరా, వాళ్ళు ఎలాంటి వారో, వాళ్ళు ఎంత ఎత్తుగా ఉంటారో, ఎంత రంగు కలిగిన వారో, లేదా వారి జడ ఎంత బారు ఉంటుందో. కొంతమంది స్త్రీలకు ఇలాంటి ఆలోచనలే కదా. ఇలాగే ఈ దీనా కూడా అనుకున్నదే. కనుకనే ఆ దేశములో కొందరు స్త్రీలను, అంటే ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఈరోజు చాలామందికి గర్వం. ఈ దీనా కూడా గర్వము వలనే చాలా అనర్థం తెచ్చిపెట్టింది. మరి ఇంకా మనం ముందు చూస్తే ఆ దీనా వలన జరిగిన సంఘటన అంతా ఆ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈమెకి అందము ఉన్నదన్న గర్వం ఉన్నది. కనుకనే నాకన్నా వాళ్ళు అందంగా ఉన్నారా అని చూడడానికి వెళ్ళింది. దేవుని వాక్యం అంటది, నువ్వు అందంగా ఉంటే నీ అందాన్ని బట్టి దేవుని మహిమపరచు. నువ్వు అందాన్ని బట్టి గర్విస్తే ఏమవుతావు? పతనమవుతావు. అంతే కదా. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని దేవుని వాక్యం ఉంది. కనుక ఈవిడ నాశనానికి ముందు గర్వం నడిచింది. కనుకనే ఈవిడ అందంగా ఉందని ఆ దేశాన్ని చూడడానికి, ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్తే ఆ దేశపు రాజు ఈవిడ్ని మోహించి ఈవిడ్ని పాడు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమైంది? నీ అందాన్ని బట్టి గర్వించబట్టి ఏమైంది? నాశనం వచ్చింది. నీ జీవితమే పాడైపోయింది. ఈరోజు చాలామంది ఇలాంటి గర్వంతోనే ఉన్నారు. కొంతమంది అందాన్ని బట్టి గర్వం, కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వం, తమకున్న రంగును బట్టి గర్వం, తామున్న ఎత్తును బట్టి గర్వం, తాము చదువుకున్న చదువును బట్టి గర్వం. వాక్యం అంటుంది, నీ నాశనానికి ముందు ఏమి నడిచిద్ది? గర్వం. ఇంకా కొంతమందికి విచిత్రం ఏంటంటే భక్తిని బట్టి గర్వం. లేరనుకుంటున్నారా? బైబిల్లో దేవుడి వాక్యములో ఉన్నారు. తమ భక్తిని చూసి గర్వించిన వాళ్ళు ఉన్నారు. అయ్యో నేనెంత భక్తిపరుడిని, నేను ప్రార్థన చేస్తే, లేదా నేను పాట పాడితే, నేను వాక్యం చెప్తే, ఇలా అనుకునే వాళ్ళు లేరు. కనుక వాక్యం ఏమంటుందంటే నీ నాశనానికి ముందు నీ గర్వం నడిచిద్ది. నువ్వు చేసే ఆ ప్రతి పనికి క్రియకి ముందు నీ అహంకారము, నీ గర్వమే, తర్వాత నీకు నాశనము. వాక్యం సెలవిచ్చున్న మాట సామెతల గ్రంథం 16 అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అలాగే సామెతల గ్రంథం 29, 23లో ఎవని గర్వము వానిని తగ్గించునంట. నీ గర్వం నిన్నేం చేస్తుంది? తగ్గించిద్ది. మరి 12 మంది కుమారులకు యాకోబు స్వాస్యాన్ని పంచిపెట్టాడు. కుమార్తె దీనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడా? ఈ సమయం నుండి మరలా ఎక్కడ దీన ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఆవిడ తగ్గించబడింది. అంతకుముందు అన్నదమ్ముల కన్నా ఎక్కువగా దీనాన్ని చూసేవారు. ఎందుకని? ఒక్కటే ఆడపిల్ల ఇంట్లో పుట్టింది. తండ్రికి ప్రేమే, తల్లికి ప్రేమే, అన్నదమ్ములకు ప్రేమే, అందరికీ ప్రేమే. ఎందుకంటే ఒక్కటే కూతురు, 12 మంది మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆఖరికి ఏమైంది? ఇదేనా పరిస్థితి అంటే తీసివేయబడింది, తగ్గించబడింది. ఎందుకంటే ఆవిడకున్న గర్వాన్ని బట్టి ఈరోజు సేవకునిగా హెచ్చరించేది అదే.
నీకున్నది ఏదైనా దానిని బట్టి దేవుని మహిమపరచు, కానీ గర్వించొద్దు. అందుకే వాక్యం అంటుంది, గర్వించక దేవునికి భయపడండి. ఈ అందం వల్ల, ఈ అందంగా ఉన్న గర్వం వల్ల పాడైపోయినట్లుగా చూస్తున్నాం. ఇంకా రెండోదిగా ఇదే మాటలో మనం చూసినట్లయితే అదే 34వ అధ్యాయం 1వ వచనంలో మరలా చదువుదాం. లేయా యాకోబు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. రెండోది, ఈవిడే లోకాశలను యోచించింది, కోరుకుంది. లోకాశలను మరి కోరుకున్నను బట్టి తను తాను నాశనం చేసుకుంది. లోకాశలకు చోటిచ్చింది. వెళ్ళింది ఎక్కడికో, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం. నువ్వు ఒక్కగాని ఒక కుమార్తెవో, ఆడపిల్లవో, యవనస్తురాలు, నీకు ఆ దేశము తిరగాల్సిన పనేంటి? నీకేం పని? లోకంలో సామెత ఉంటుంది కదా, మగవాడంట తిరగక చెడుతాడు, ఆడది తిరిగి చెడుతుందని లోకంలో సామెత ఉంటుంది. ఈవిడ ఆ దేశములో తిరగడం బట్టి నాశనం అయిపోయింది. అంటే లోకాశలకు చోటు ఇచ్చిందండి. ఈరోజు చాలామంది లోకాశలకు చోటిస్తున్నారు. వాళ్ళు పాడవపోవడానికి కారణము లోకాశలే. అందుకే సాతాను నుండి కలిగినవి 3 ఉన్నాయని దేవుడు చెప్పాడు. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపటమం. ఇవన్నీ లోకాశలే, ఇవన్నీ లోకములో ఉన్నవే. కనుక ఆ లోకాన్ని లేదా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని చూడడానికి ఈవిడ వెళ్ళి మరి తను నాశనము చేసుకున్నట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చదువుకునేవారు చాలామంది లోకాశల్లో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరి ఎక్కడో ఏదో ప్రాంతంలో తల్లిదండ్రులు కష్టపడి వారిని చదివిస్తూ ఉంటే వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడానికి మానేసి ఎక్కువగా లోక ఆడంబరాలకి, లోకపరమైన ఆ జీవితాలకి అలవాటు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి మొన్న చూస్తే హైదరాబాదులో ఎక్కడో వేరొక దేశాల నుండి, వేరొక రాష్ట్రాల నుండి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినులు ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తున్నారంట రాత్రిపూట. ఎందుకు? లోక ఆశలకు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులను చదువుకోవడానికి డబ్బులు పంపిస్తాడు, కానీ నువ్వు విహారయాత్రలు చేయటానికి, నువ్వు పబ్బులకి వెళ్తానికి డబ్బులు పంపించరు కదా. తల్లిదండ్రులు చదువుకోమని నేను పంపించారు. చదువుకోవడానికి ఎంత ఖర్చో హాస్టల్ ఫీజు కడతారు, కాలేజీ ఫీజు కడతారు, లేదా నీకేమన్నా కొంచెం కావాలంటే పాకెట్ మనీ ఇస్తారు. కానీ వీరు ఆడంబర జీవితాలకు అలవాటు పడిపోయారు, లోకాశలకు. చాలా భయంకరమైన స్థితి. ఎక్కడో దాకో వెళ్ళవసరం లేదండి, మన పక్కనే ఏలూరు ఉంది. ఇదివరగానే వాళ్ళు ఆశ్రయ హాస్పిటల్లో మరి చదువుకునే వైద్య విద్యార్థినులు కూడా మరి లోకాశలకు, ఆడంబర జీవితాలకు అలవాటు పడి వ్యభిచారానికి లోనైపోతున్నారు. వారి సంతోషానికి సంతోషము, డబ్బుకు డబ్బు. అలాగే ఈ లోకాశలను ప్రేమించి తను నాశనం చేసుకుంది దీనా. తన జీవితాన్నే సర్వనాశనం చేసుకుంది. ఈరోజు చాలామంది లోకాశలను ప్రేమిస్తూ ఉన్నారు. వాక్యం ఏం చెబుతుంది? లోకము దాని ఆశలు గతించిపోతాయంట. దేవుని స్తోత్రం. లోకంలో ఏది నిలబడదండి, ఏది శాశ్వతమైంది కాదు. అన్నీ ఒకరోజు నాశనమైపోయేవే. కనుక ఈవిడ లోకాశలను ప్రేమించింది కనుక ఆ దేశాన్ని చూడాలి, ఆ ప్రాంతాన్ని చూడాలి, ఆ ప్రజలను చూడాలి. అంటే ఏముంది ఈవిడ అంటే లోకాశ ఉంది. లోకాశ ఉంది కనుకే వెళ్ళింది. తండ్రికి కానీ తల్లికి కానీ ఏమి సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అక్కడ చెప్పినట్టు కూడా లేదు, ఎవరికి చెప్పలేదు. అలాగే ఇంకా మనం దేవుని వాక్యంలో ఈవిడి గురించి మనం చూసినట్లయితే చూద్దాం. దేవుని వాక్యంలో ఆదికాండం 35వ అధ్యాయము
23వ వచనంలో యాకోబు కుమారులు 12 యాకోబు చేష్ట కుమారుడు రూబేను, షిమియోను, లేవి అని వాళ్ళందరూ పేర్లు ప్రస్తాపించి వారికి ఒకే ఒక కుమార్తె కలిగిందని ఆ అధ్యాయంలో రాయబడింది. ఈ మాట ఇంతకు ముందే నేను చెప్పేశాను. మూడోది ఆవిడ పాడైపోవడే కారణం. మూడోది ఏంటంటే అతిగారాభము. ఇందాడు కూడా చెప్పా, ఏంటిది? అతిగారాభం. ఈరోజు ఆడపిల్లలకు చాలామంది అతిగారాభం చేస్తున్నారు. ఒకటే కూతురండి, లేక పుట్టిందండి. ఆ అతిగారాభమే ఈ లేయాని నాశనం చేసింది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకటే కూతురు. మరి ఆ తల్లి కూతురుని ఏ పని చేయనిచ్చేది కాదు. అన్నీ ఆవిడే. చదువుకొని వచ్చిన ఏదైనా ఆవిడే పని. ఒకవేళ స్కూల్లో కనుక ఏమన్నా హోంవర్క్ ఇచ్చారనుకో, హోంవర్క్ వాళ్ళ అన్నయ్యతో రాయించేది. పిల్ల చేతులు కందిపోతాయి అంట, పిల్లకి చేతులు నొప్పులు వస్తాయంట. ఇలాగ పెంచింది. ఆఖరికి పెళ్ళైనాక పెద్ద సోమరిపోతులాగా తయారైంది ఆ పిల్ల. సోమరిపోతే ఇక ఏ పని చేయట్లా. తండ్రి ఇంటికాడైతే చెల్లుబాటు అయింది. మరి అత్తామామల దగ్గర అండి పని చేయాలి కదా, ఆడపిల్లగా నువ్వు పని చేయాలి కదా. ఏ పని చేయట్లేదు. ఇక అత్తామామలు ఎంతైనా అత్తామామలే. ఎంతవరకు సహిస్తారు వాళ్ళ మటుకి? నువ్వు ఏ పని చేయకుండా పొద్దెక్కినాక 9ంటికి లేచి మొహం కడుక్కొని తిని మళ్ళీ ఏ పని చేయదు. వాళ్ళు వండితే తింటాం. ఇలా తయారైపోయింది. అది ఆవిడ జీవితం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో. ఈరోజు చాలామంది అతిగారాభంతో బిడ్డలను పెంచి, ముఖ్యంగా ఆడపిల్లలను పెంచి అవసరమైతే వారి జీవితాల మీద కూడా ప్రభావం కనబడేటట్లుగా చేస్తున్నారు. పెళ్ళి అయితే భర్తో మాట అన్నా, అత్తో మాట అన్నా, మామ ఒక మాట అన్నా, ఈ గారాభంలో పెరిగింది కదా, అవి మాట పడదో అవి వచ్చేద్దే. తల్లిదండ్రులు కూడా అంతే. ఇప్పుడు చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కారణం అతిగారాభం చేయకూడదు. ఇది నా పరిస్థితి అదే. ఎందుకంటే తల్లిదండ్రులు అతిగారాభంతో పెంచారు. ఒక్కటే కుమార్తె, 12 మంది మగపిల్లల్లో ఒక్కటే. ఎప్పుడు పుట్టింది ఈవిడి? 11 మంది తర్వాత ఈవిడ పుట్టింది. ఈవిడ తర్వాత ఇంకో మగపిల్లడు పుట్టాడు. 11 మంది తర్వాత మరి ఎలా ఉంటుంది? కనుక ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులతో చెప్పే పని లేదు. గారాభం. కొంతమంది అంతే, అమ్మ ఎక్కడికి వెళ్ళా, నీ చెప్పాలా? తల్లిదండ్రులకే ఇది అలాంటి సమాధానాలే. వాళ్ళు ఏమన్నా కాదులమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావని. గారాభం. తర్వాత వాళ్ళ జీవితాలని ఆ గారాభమే నాశనం చేస్తుంది. కనుక మూడోదికి అతిగారాభాన్ని బట్టి తను నాశనం చేసుకుందండి ఈవిడ దీన. మొదటి తన అందంగా ఉన్న గర్వంతో నాశనం చేసుకుంది. 2 లోకాశలను ప్రేమించి నాశనం చేసుకుంది. 3వది అతిగారాభంతో తాను నాశనం చేసుకుంది. 4వదిగా చూస్తే ఆదికాండము 34వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీల్లోను ఫెర్జీల్లోను అసహ్యునిగా చేసితిరి. ఇంకా 4వదిగా ఈవిడిని బట్టి తల్లిదండ్రులకు అవమానం వచ్చింది, అపకీర్తి వచ్చిందండి. యాకోబు భార్యలకు అవమానం ఎలాగొచ్చిందంటే ఈవిడని బట్టే. మరి జరిగింది, ఆవిడ వెళ్ళింది కదా, ఆ దేశంలో కుమార్తెలను చూడాలని వెళ్ళింది. ఆ దేశపు రాజు కుమారుడు ఆవిడ్ని పట్టుకొని మోహించి ఆవిడ్ని పాడు చేశాడు. పోనీ ఆడు మంచోడే. ఏమన్నాడంటే, నేను పాడు చేశాను కనుక నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని తన తండ్రిని పంపించాడు. అగో పలానా ఆవిడని నేను ఇలాగ చేశాను, ఆవిడని విడిచిపెట్టను, నేను ఆవిడని పెళ్లి చేసుకుంటా, వాళ్ళ నాన్నలతో మాట్లాడరా పంపించాడు హామోరును.
మరి పంపిస్తే అతడు మరి యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి హమోరు మాట్లాడారు. మరి ఈ కుమారుడి పేరేమో షెకెము, తండ్రి పేరు హమోరు. హమోరు మాట్లాడాడు యాకోబుతో, అయ్యా నా కుమారుడు ఒక్కడే, నాకు ఒక్కడే కుమారుడు, మరి ఈ దేశం అంతా నాదే, ఈ దేశానికి రాజు నేనే, నా కుమారుడు కనుక నీ బిడ్డ అంటే ఇష్టపడ్డాడు. ఏదో తొందరపాట్లో పొరపాటు చేశాడు, కానీ నీ బిడ్డనే చేసుకుంటానంటున్నాడు కనుక నీ బిడ్డనిచ్చి మాకు పెళ్లి చేయండి. అంతేకాదు, ఇదిగో నీకు కుమారులు ఉన్నారు కనుక మా దేశంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, వారిని వాళ్ళు పెళ్లి చేసుకోమను. మీ పిల్లలు మేము, మా పిల్లలు మీరు పెళ్లి చేసుకోండి, మీరు ఇక్కడ సుఖంగా ఉన్నది, మీకు కావలసినంత ఉందే భూమి అని అన్నాడు. అయితే ఈ మాట విన్న యాకోబుకి కానీ తన యొక్క అన్నలకు కానీ, దీనా యొక్క అన్నలకు కానీ, యాకోబుకి కానీ ఈ మాట చాలా కష్టమైంది. అదే ముందొచ్చి అడిగితే బాగానే ఉండేది. కుమార్తెను పాడు చేసి వచ్చి వీళ్ళు అడిగారని చాలా బాధతో కుట్రతో ఒక మాట చెప్పారు అన్నదమ్ములు. అయ్యా, మేము ఏర్పాటు జనాంగము, మేము ఇశ్రాయేలీలము, మేము దేవుని ప్రజలము, మాకు ఒక నిబంధన ఉంది. ఏంటంటే మేము అన్యులను పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ వాళ్ళని మేము పెళ్లి చేసుకోవాలి అంటే వారు సున్నతి చేసుకోవాలి. మాకు దేవునికి మధ్య ఈ నిబంధన ఉన్నది, పురుషులైనటువంటి వారు సున్నతి చేసుకోవాలి అన్న నియమాన్ని చెప్పాడు. ఒకవేళ మా పిల్లలు మీకు ఇవ్వాలన్నా, మీ పిల్లలు మేము చేసుకోవాలన్నా, మీ పురుషులందరూ సున్నతి చేసుకోండి అన్న మాటను చెప్తే సరేనని ఆ దేశపు ఆ రాజు హమోరుకి, ఆ షెకెముకి మరి నచ్చి అలాగే చేద్దాం, మీరు చెప్పినట్లు మేము చేస్తాం, మీ పిల్లడు మాకు ఇవ్వండి అని ఆ దేశంలో ఉన్న మగపిల్లలందరికీ, యవనస్తులందరికీ మాటలు చెప్పి అందరికీ సున్నతి చేయించారు. అందరికీ సున్నతి చేయించిన తర్వాత మరి వాళ్ళు బలహీన ఆపరేషన్ చేయించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే మీకు అర్థమైంది, పురుషులకు చేస్తారు. అలాగా వాళ్ళకి పురుషులందరికీ ఆపరేషన్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత బాధతోనే ఉంటారు కదా, బలహీనంగా ఉంటారు కదా. ఆ సమయంలో ఈవిడి యొక్క ఇద్దరు అన్నలు వెళ్ళిపోయి ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరిని చంపేశారు, మగపిల్లలందరిని చంపేశారు. ఈ హమోరును షెకెమును కూడా చంపేసి ఆ దేశపు స్త్రీలను చెరపట్టి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర అంతా దోచేసుకొని తీసుకొని వచ్చేసారు. ఇది ఎవరు విన్నాడంటే ఈ యాకోబు విన్నాడు. అయ్యో, ఎంత గొప్ప పని చేశారా, ఎంత తప్పు పని చేశారు. యాకోబు, షిమ్యోను, లేవి అనేవారు ఇద్దరు అన్నలు అన్నమాట ఈవిడికి. అంటే సొంత తల్లికి పుట్టిన వాళ్ళు 6 మగపిల్లలు. లేవి ఇక లేయాకు పుట్టిన వాళ్ళు 6 మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఈవిడ దీనా. అయితే ఆ మాట చెప్పేపరికి యాకోబు భయం వేసింది. అయ్యో, మనం చూసే కొద్దిమంది ఉన్నాం, ఈ దేశ ప్రజలు చాలామంది, ఒకవేళ వారు బంధువులు, రక్త సంబంధులు, ఇతర దేశాల వారు ఉన్నారు, వారు అందరికీ తెలిస్తే వాళ్ళందరూ వచ్చి మన మీద పడితే మనందరం చంపేస్తాడు, నా వంశం నిర్వీర్యం అయిపోద్ది. నువ్వు ఎంత తప్పు పని చేశారు, దీనివల్ల నాకు అపకీర్తి వస్తుంది, అవమానం వచ్చింది కదా, ఈ దేశమును నాశనం చేశారా పలానోళ్ళు పిల్లలో అన్న పేరు నాకు వచ్చింది కదా అని యాకోబు బాధపడినట్లుగా చూస్తున్నాం. ఇదంతా జరగడానికి కారణం ఎవరంటే దీనా. ఎవరు? దీనానే. తన తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది, అపకీర్తి తెచ్చింది. అంత మాత్రమే కాదు, ఒక పట్టణం నాశనం అయిపోతా కారకురాలయ్యింది. అందుకే అంటారు కదా, స్త్రీల వల్ల రాజ్యాలే కూలిపోతాయి అంట. కనుక ఈ యొక్క దీనా వల్ల ఆ షెకెము అనే ప్రాంతంలో పురుషులందరూ సంహరించబడ్డారు. ఒక ప్రాంతమే నాశనం అయిపోయింది. ఎందుకని? ఆవిడ స్వేచ్ఛను కోరుకుంది కనుక. ఏం కోరుకుంది? చూడండి, దేవుని వాక్యం చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయము
22వ వచనం, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులవై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. కనుక నువ్వు స్వేచ్ఛను కోరవద్దు. నువ్వు యవన కాలంలో ఉన్నావు కనుక నీ యవనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడంటే దూరంగా పారిపో. కనుక ఆవిడ యవనేచ్ఛలను బట్టి, ఆవిడ కోరుకున్న స్వేచ్ఛను బట్టి మరి సమస్తాన్ని పోగొట్టుకుంది. ఒక పట్టణము నాశనమవుతానికి కారకురాలైంది. అంతేకాదండి, చిన్న తప్పు తన జీవితం మీద పెద్ద శిక్షణ విధించిందండి. దేవుని స్తోత్రం. ఆవిడ చేసిన చిన్న తప్పు తన జీవితము మీద పెద్ద శిక్షను విధించింది. ఏంటి ఆ శిక్ష అంటే, ఇశ్రాయేలీయుల గోత్రములో 12 గోత్రాల పురుషులు మాత్రమే ఉన్నారు, కానీ ఈ స్త్రీ అయిన దీనాకు స్థానము లేదు. మరలా ఎక్కడ బైబిల్ గ్రంథములో దీనా గురించి ప్రస్తావించలేదు. ఒక చిన్న తప్పు తన జీవితం మీద పెద్ద శిక్షను విధించింది. బైబిల్ గ్రంథంలో ఇంకొంతమంది కుమార్తెలు ఉన్నారు, తమ తండ్రి స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. కానీ ఈవిడ తండ్రి స్వాస్థ్యమును కూడా కోల్పోయింది. మరలా ఈవిడ పేరు గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు. కనుక దీనా చేసిన పని ఈరోజు చాలామంది తమ జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. గర్వంగాన్ని బట్టి, లోకాశలను ప్రేమించడాన్ని బట్టి, అలాగే అతి గారాబాన్ని బట్టి అనేక విధములైన తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేవారు తమను తాము నాశనం చేసుకొని తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా పాడు చేసేవాళ్ళుగా ఈరోజు తయారైతూ ఉన్నారు యవనస్తులైనటువంటి వారు. కనుక ఆవిడ చేసిన చిన్న తప్పు ఏం చేసింది? తన జీవితం మీద పెద్ద శిక్ష విధించింది. ఆవిడికి. మరి ఎక్కడ తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ నా చెల్లి దీనా ఆవిడ పిల్లలు అన్న ప్రస్తావనే లేదండి ఎక్కడ. అలా లేకుండా పోవడానికి కారణం ఆవిడ చేసిన ఒక చిన్న తప్పు. కొంతమంది ఏది చేసినా సహించుకుంటారు, కానీ ఇలాంటి చిన్న తప్పులను బట్టి వారి జీవితాల్లో పెద్ద ముద్ర వేయబడిద్ది. వాళ్ళు చేసిన చిన్న తప్పే, కానీ వాళ్ళ జీవితం మీద అది ఏం చేసిందంటే పెద్ద ముద్ర వేసేస్తుంది వాళ్ళకి. ఇక వాళ్ళ జీవితం మీద ఆ ముద్ర చెరిగిపోదో వాళ్ళు ఎన్ని చేసినా సరే. ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న తప్పును బట్టి ఈవిడ ప్రమేయం లేదు. ఈవిడ ప్రమేయం లేకుండా జరిగిన ఆ తప్పు ఆవిడ జీవితం మీద పెద్ద ముద్ర వేసింది. కనుక ఈరోజు చాలా విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో వర్షాకాలం ఏదన్నా గొయ్యుండ పక్కన వెళ్ళామనుకో, పక్కన ఏదన్నా లారీ కానీ బస్సు కానీ ఏదైనా బండి వెళ్తే ఏమైంది, నీళ్ళన్నీ మనకు కావాలని వేసుకోం, కానీ వచ్చి అవి పడతాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు కావాలని బురద చల్లించుకోం, కానీ బురద వచ్చి పడే స్థితిలో అలాంటి రోజుల్లో ఉన్నాం. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఒక తప్పు చేసి ఈవిడ తమ జీవితం మీద ఒక ముద్ర వేయించుకుంది, కానీ కొంతమంది చేయకపోయినా ముద్ర పడిపోతుంది. కనుక చాలా జాగ్రత్త లోకాన్ని బట్టి. కనుక దీనా జీవితాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకా కొంతమంది జీవితాలను చూద్దాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో దీవించునుగాక. ఆమేన్.